అందరికీ నమస్కారం. ఆపరేషన్ సింధూర్ భారతదేశంలోని ప్రతి పౌరునికి తెలిసిన పేరు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత మే 7న మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన మెరుపు దాడికి పెట్టిన పేరే ఆపరేషన్ సింధూర్. బట్ ఇక్కడ మీకు కనపడే ఈ లోగోని ఎవరు క్రియేట్ చేశారో మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దీనిని ఇద్దరు భారతీయ సైనికులే దాన్ని రూపొందించారు. పెహల్గాం ఉగ్రదాడిలో తమ భాగస్వాములను కోల్పోయిన మహిళల బాధను ప్రతిబింబించేలాగా ఈ లోగోని డిజైన్ చేశారు. దీన్ని వాళ్ళకి అంకితం ఇస్తున్నట్లుగా ఆ లోగోని డిజైన్ చేశారనమాట. ఆ లోగోలో చూస్తే మనము డి తర్వాత వచ్చే ఓని ఒక కుంకుమ భరణలాగా ఉంచారు. ఈ లోగోని భారత సైన్యానికి చెందిన ఇద్దరు అధికారులు దీన్ని రూపొందించారు. వాళ్ళు ఎవరు అని అంటే లెఫ్టినెంట్ కర్నల్ హర్ష్ గుప్తా గారు, హవల్దార్ సురీందర్ సింగ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ లోగోని రూపొందించారు. పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం తమ సామాజిక మాధ్యమ హ్యాండిల్స్లో ఈ ఆపరేషన్ సింధూర్ లోగోని వాళ్ళు పోస్ట్ చేశారు. ఇద్దరికీ కూడా ఒక్కసారి సల్యూట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రము దయచేసి వీలైనంత ఎక్కువ మందికి మీ సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఎక్కడైనా కానివ్వండి షేర్ చేస్తానికి ట్రై చేస్తారని నమ్ముతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.